కొద్ది లైఫ్ స్టైల్ వేగంగా మారుతూ ఉంటుంది. ఈ లైఫ్ స్టైల్ చేంజెస్లో కీలకమైంది నిన్నటి దాకా లగ్జరీ నేడు నెసెసిటీగా మారిపోతుంది. నేడు లగ్జరీగా భావించేది రేపు అది నెసెసిటీగా మారిపోతుంది. నాకు ఇప్పటి గుర్తు, మేము చిన్నప్పుడు స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లో సీలింగ్ ఫ్యాన్ వాజ్ లగ్జరీ. అసలు ఈవెన్ టేబుల్ ఫ్యాన్ వాజ్ ఆల్సో ఏ లగ్జరీ. అలాగే కలర్ టీవీ వాజ్ ఎ లగ్జరీ. ఫ్రిడ్జ్ అంటే చాలా పెద్ద లగ్జరీ. ట్యూబ్లైట్ వాజ్ ఎ లగ్జరీ. నాకు ఎప్పటికి గుర్తు, నేను ఇంటర్మీడియట్ హైదరాబాద్లో చదువుతున్నప్పుడు మా నాన్న లెటర్ రాశాడు, మన ఇంట్లో ట్యూబ్లైట్ పెట్టించాంరా అని. సో అంత ఆనందమయ్యేది. నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు మా సిస్టర్ డెలివరీకి ఉంటే ఆ వేడి భాగంగా ఉంటే భరించలేకపోతుంటే అప్పుడు టేబుల్ ఫ్యాన్ తీసుకొని వచ్చారు. సీలింగ్ ఫ్యాన్ అయితే నేను ఇంటర్మీడియట్లోకి వచ్చాక వచ్చింది. సో ఆ రోజుల నుంచి ఇప్పుడు చూస్తుంటే ఎయిర్ కండిషన్, ఒకప్పుడు ఏసీ గదుల్లో కూర్చొని ప్రభుత్వాలు విధానాలు నిర్ణయిస్తుంటే అని ఏసీని ఒక లగ్జరీగా, పాలకవర్గ సింబల్గా, సంపన్న వర్గ ప్రిజర్వ్గా, ప్రివిలేజ్గా చూసేవాళ్ళు. ఇప్పుడు అలా ఉందా? ఇలా మధ్యతరగతి కూడా తమ ఇళ్లలో ఏసీలు పెట్టించుకోగలుగుతున్నారు. మధ్యతరగతి కూడా తమ ఇళ్లలో ఫ్రిడ్జ్లు కొనుక్కోగలుగుతున్నారు. ఇవాళ మిడిల్ క్లాస్ కూడా మీకు కార్లు మెయింటైన్ చేస్తున్నారు. సో ఈ పరిణామము కాస్త లైఫ్ స్టైల్లో వచ్చినటువంటి మార్పు, ప్రజల ఎకనామిక్ స్థితిగతుల్లో వచ్చిన మార్పు, ప్రజల కన్జంప్షన్ అండ్ స్పెండింగ్ బిహేవియర్లో వచ్చిన మార్పు. ఒకప్పుడు డబ్బులున్నా కూడా వీటిని విలాసాలుగానే చూసేవారు. ఇప్పుడు కాస్తంత డబ్బు ఉంటే విలాసం కూడా నిత్యావసరంగా మారిపోయింది. ఎందుకు ఈ ఉపోద్ఘాతం ఇస్తున్నానంటే, మన దేశంలో ఇటీవల ఒక ప్రామినెంట్ ట్రెండ్ ఏంటంటే ఎయిర్ కండిషనర్ల వినియోగం గణనీయంగా పెరుగుతుంది. అంటే మీరు మనకు తెలిసిన వాళ్ళలో కూడా మీరు ఒక 10 మందిని అబ్జర్వ్ చేయండి, మనకే కనబడుతుంది. అందులో 5 ఏళ్ల క్రితం వాళ్ళకి ఏసీ ఉండదు. ఇప్పుడు కనీసం ఒక్క బెడ్రూమ్లో ఏసీతో మొదలవుతుంది, తర్వాత 2 బెడ్రూమ్లు ఇల్లంతా అవుతుంది, ఒక్క టీవీతో మొదలవుతుంది, మల్టిపుల్ టీవీ హౌజెస్ వచ్చేసాయి. ఇక మొబైల్ ఫోన్ అయితే సామాన్యుని చేతికి సాధనం అయిపోయింది. సో ఈ ఎయిర్ కండిషనర్లు విపరీతంగా అమ్మకాలు జరుగుతున్నాయి సమ్మర్లో. దానికి తోడు లోన్లు, ఈఎంఐలు ఇవన్నీ వచ్చేసాయి. దాంతో పీక్ సమ్మర్లోనైనా ఏసీ వాడే వాళ్ళ సంఖ్య పెరిగింది. అసలు ఏడాదంతా ఇంక్లూడింగ్ వింటర్ కూడా, చలికాలం కూడా ఏసీ వాడే వాళ్ళు ఉన్నారు. అంతేకాదు ఏసీ ఫుల్గా వేసుకొని, వేడిగా ఉందని ఏసీ వేసుకొని, చల్లగా ఉందని బ్లాంకెట్ కప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో అందువల్ల ఈ ఎయిర్ కండిషనర్ల వల్ల పవర్ డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. ఇప్పుడు దీన్ని ట్యాకిల్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏకంగా ఎయిర్ కండిషనర్ల లోయర్ అండ్ అప్పర్ టెంపరేచర్ను రెగ్యులేట్ చేసే విధానం తీసుకొస్తుంది. ఇప్పటిదాకా ప్రభుత్వాలు కన్జ్యూమర్స్కు సలహాలు ఇస్తూ అడ్వైజ్ ఇస్తున్నారు, మీరు టూ లో పెట్టుకోకూడదు, టూ హై పెట్టుకోకూడదు, ఆప్టిమమ్ టెంపరేచర్ను సరిగ్గా పెట్టుకోవాలి హెల్త్ రీత్యా అని చెప్తున్నారు. కానీ అది సాధ్యం కావడం లేదు. అందుకే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఎయిర్ కండిషనర్లు తయారు చేసే వారితో చర్చలు జరుపుతోంది. మినిమం టెంపరేచర్ 20గా, మ్యాక్సిమం టెంపరేచర్ 28గా ఉండేలా ఎయిర్ కండిషనర్లో మీకు టెక్నికల్ చేంజెస్ తెస్తున్నారు. ఎలాగైతే కార్లలో స్పీడ్ లాక్లు ప్రజలకు చెప్పి, మీరు కారు ఇంతకన్నా ఎక్కువ స్పీడ్ ప్రయాణం చేయొద్దు అంటే, మా కారులో ఆ స్పీడ్ ఎందుకు అలో చేస్తారు అని రివర్స్లో అడిగారు. అందుకే ఇప్పుడు స్పీడ్ లాక్లు వచ్చేసాయి. సో అలాగే ఎయిర్ కండిషనర్ల లోయర్ అండ్ అప్పర్ టెంపరేచర్ 20 degrees నుంచి 28 degrees మధ్య ఉంచాలి అని. ఎందుకు అంటే బిలో 20 పెట్టుకునే వారి సంఖ్య పెరుగుతుంది. 18 to 20 మధ్య అంటే లోయెస్ట్ లెవెల్లో ఎయిర్ కండిషనింగ్ పెట్టుకునే వారి సంఖ్య పెరుగుతుంది. ఇంకా మన దేశంలో మెజారిటీ ఎయిర్ కండిషనర్స్ 3 స్టార్ అండ్ బిలో. వాస్తవంగా 5 స్టార్ అయితే పవర్ కన్జంప్షన్ తక్కువగా ఉంటుంది, కానీ 5 స్టార్ కాస్ట్లీ కనుక స్టిల్ పీపుల్ బై 3 స్టార్ అండ్ బిలో. భారతదేశం మొత్తం మీద అర్బన్ ఏరియాస్లో ఒక సర్వే ప్రకారం 40% ప్రజలు ఎయిర్ కండిషనర్లు లేదా ఎయిర్ కూలర్లు వాడుతున్నారు. రూరల్ ఇండియాలో అయితే 16% వాడుతున్నారని అంచనా. ఇది అంచనా మాత్రమే, డోంట్ క్వారల్ విత్ మీ.
సో ఇప్పటికీ కూడా ఎయిర్ కండిషనర్స్ అనేది భారతదేశంలో కొద్ది మందికి ఉన్న సౌఖ్యం. నేను విలాసం అనడం లేదు, నిత్యావసరం అనడం లేదు. ఐఎమ్ నాట్ ఏదర్ టెలింగ్ ఇట్ అస్ లగ్జరీ ఆర్ నెసెసిటీ, ఐఎమ్ ఓన్లీ టెలింగ్ ఇట్ అస్ అ ఫెసిలిటీ. ఇప్పటికీ కూడా దేశ జనాభాలో కొద్ది మందికి మాత్రమే అందుబాటులో ఉన్న ఒక ఫెసిలిటీ. కానీ దేశ పవర్ డిమాండ్లో 20% పీక్ పవర్ డిమాండ్లో 20% ఎయిర్ కండిషన్ నుంచే వస్తుంది అని అంచనా. సో దానికి తోడు రవాణా అండ్ డేటా సెంటర్స్. ఇవాళ డేటా సెంటర్ గురించి మనం చాలా చర్చించుకుంటున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజ్లో డేటా సెంటర్స్ ఆర్ బిగ్గెస్ట్ పవర్ కన్స్యూమర్స్. అందుకే డేటా సెంటర్లు పెట్టేటప్పుడు జీరో పవర్, అంటే వారు ఎంత పవర్ తీసుకుంటారో అంత పవర్ ప్రొడ్యూస్ కూడా చేయాలి అని కండిషన్స్ కూడా పెడుతున్నారు. సో ట్రాన్స్పోర్టు డేటా సెంటర్ల కన్నా కూడా ఎయిర్ కండిషనర్ నుంచి పవర్ డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది అని. ఇది రాబోయే కాలంలో ఇంకా విపరీతంగా పెరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఏసీ పెనట్రేషన్, ఎయిర్ కండిషనర్ల పెనట్రేషన్ ఇండియాలో తక్కువగా ఉంది. ఇప్పుడు మీకు అమెరికా లాంటి దేశంలో 100% రిఫ్రిజిరేషన్, 100% ఎయిర్ కండిషనింగ్ వరకు కూడా చేరుకున్నారు. సో ఇండియా ఎకనామిక్గా డెవలప్ అవుతున్న కొద్దీ క్లైమేట్ చేంజ్ వల్ల హీట్ వేవ్స్ పెరుగుతూ, ఓవరాల్ టెంపరేచర్స్ పెరుగుతూ, గ్లోబల్ వార్మింగ్ అవుతున్న కొద్దీ ప్రజల ఆర్థిక స్థితిగతులు మెరుగవుతున్నాయి కనుక ఎయిర్ కండిషనర్ల వినియోగం ఇంకా గణనీయంగా పెరుగుతుంది. లో బేస్లో ఉన్న మనం ఏసీ పెనట్రేషన్ కనుక అనివార్యంగా పెరుగుతుంది. అందుకే ప్రభుత్వాన్ని దీన్ని రెగ్యులేట్ చేసే పనిలో పడింది. ఇది ఆ టెంపరేచర్ను ఎయిర్ కండిషనర్స్లో రెగ్యులేట్ చేయడం మన దేశమే చేయడం లేదు. ఇటలీ, చైనా, జపాన్ లాంటి దేశాల్లో కూడా ఇదే రకమైన చేంజ్ తీసుకొచ్చారు. ముఖ్యంగా ఉక్రెయిన్ వార్ తర్వాత రష్యా నుంచి గ్యాస్ సప్లై దెబ్బతిన్నాక ఇటలీలో కూడా చేశారు. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ట్రెండ్ ఉంది. సో దీనికి తోడు ఈకో ఫ్రెండ్లీ బిల్డింగ్స్, అది ఇప్పటికీ కూడా మహానగరంలో సాధ్యం కావడం లేదు. బాగా గాలి వెళ్తూ వచ్చే రీతిలో భవనాల నిర్మాణం అని. బట్ ఎయిర్ కండిషనర్స్ టెంపరేచర్ మీరు భవిష్యత్తులో కొనబోయే ఏసీ మీకు 20% కన్నా తగ్గించుదామన్నా తగ్గదేమో.